క్రీస్తు శిలువ ధ్యాన కూడికలకు కూడి వచ్చినటువంటి ప్రియ సంఘ సభ్యులకు ఆహ్వానం మరియు శుభములు తెలియజేస్తున్నానండి. ఈనాటి కార్యక్రమం ప్రారంభించుకునే ముందు మన సంఘ కాపరి గారు అధ్యక్షత వహించి ఈరోజు నడిపించవలసిందిగా ఈనాటి కార్యక్రమానికి మన సంఘ దైవజనులైనటువంటి రెవరెంట్ అనిల్ నాయుడు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ఈనాటి కార్యక్రమం నడిపించవలసిందిగా మన పాస్టర్ గారికి ఈ సమయాన్ని అందిస్తున్నాండి. అందరికీ వందనములండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. దయచేసి ఏర్పాటు చేసిన వారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మన సంఘ సభ్యులైనటువంటి విఎస్ రత్నం గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు అందరూ కూడా నాతో ఏకీభవించండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడివై యుగయములు జీవించుచు పరిపాలించుచు నిన్న నేడు ఏకరీతికున్నటువంటి మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామమునకు ముందుగా వందనాలు తండ్రి. వందనాలయ్యా. మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నాయన, గతించిన వారం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క నూతన వారంలో మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ మండల కాల సమయంలో 29వ రోజు నాయన కూడుకొని మీ యొక్క శిలువ శ్రమల పునరుద్ధాన దినములు నాయన ఆచరించుటకు నాయన జ్ఞాపకం చేసుకున్నటకు మేము కూడుకొని ఉండగా ప్రభా మీరు మా మధ్యన ఉండండి. మరి ముఖ్యంగా రావాల్సిన బిడ్డలందరినీ కూడా సకాలంలో రప్పించండి నాయన. ఎవరైతే నాయన రాలేక ఉన్నారో కూడా వారిని కూడా మరి ఒక రోజు రావడానికి వారిని ప్రేరేపించండి. ఈ యొక్క కార్యక్రమము ఆది నుండి అంతవరకు ఉండి మీరే నడిపించండి. అలాగే మా 3 సంఘాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు బట్టి మీకు వందనాలు. ఈ శ్రమల కాల దినంలో ప్రభా ఎక్కడైతే నాయన ప్రభా గృహ కూడికలైతేనేమి, మందిరంలో కూడికలైతే జరుగుతున్నాయో ప్రతి చోట మీ పరిశుద్ధాత్మ నింపండి. ఏ విధమైన దుశ్శక్తులు కానీ దురాత్మలు కానీ వారిపై పడుకోకుండా మీ పరిశుద్ధాత్మల అగ్గిని కావలిగా ఉంచండి నాయన. ముఖ్యంగా ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మా సంఘంలో ఉన్నటువంటి కాపరులను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చేసినటువంటి నాయన బోధలో ఏ విధమైనటువంటి నాయన కళంకము లేకుండా అనేక మంది ఆత్మలు రక్షింపబడేటువంటి అభిషేకము ప్రభా నీ సేవలకు దయచేయమని మనం చేసుకుంటున్నాం తండ్రి నాయన. ముఖ్యంగా ప్రభా మా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం, ప్రతి ఈవెంట్ను కూడా నాయన సఫలీకృతం అయ్యేటట్టు మీ కృప అనుగ్రహించండి. రానున్న రోజుల్లో నాయన శుక్రవారం అయితేనేమి, ఈస్టర్ అయితేనేమి అన్నీ కూడా సక్రమంగా జరిగించి మీరే మహిమ పొందమని అడుగుతున్నాం తండ్రి. వందనాలు. ఈ దాసుడు ఇచ్చినటువంటి జీవాహారమును మా హృదయంలో నింపుకొని దాన్ని 30 100 ఫలింప చేసుకుని ఆయన క్షేమకరముగా మరల మా గృహం చేరిన మీ కృప అనుగ్రహించమని, ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు ఉండి మీరే నడిపించమని నా ప్రభువును మీ కుమారుడు లోకరక్షక ప్రభువుని యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి మీ కిరువంతో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ఈనాటి ఆరాధనలో దేవుని మహిమపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలుగా పుస్తకం నుంచి కీర్తనలు 181 సాంగ్ అండి, 181 సాంగ్ పాడుకుందామండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి.
ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరుణగల సోదరుండై ఈయన ధరణికే తెంచినయ్యా, నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. నకలకు బొరియాలుండే నాకాశ పక్షులకు గూలుండేను, ఒక్కింత స్థలమైనను మన విభునికే కాడలేకుండేను, ఒక్కింత స్థలమైనను మన విభునికే కాడలేకుండేను, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయన యానము పైనుమిచు గృహమాలిక సైనికులందరూ నెపములెంచుచుగొట్టిరి, గృహమాలిన సైనికులందరూ నెపములెంచుచుగొట్టిరి, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరమునందొక్కరెల్లు పుడకలు దిరముగాను నిచివార, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును, అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను, భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని, భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరమాడెన్నడు దూరము, దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరమాడెన్నడు దూరము, రాజులకు రాజైన ఈ
మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. మరి ఈనాటి బైబిల్ ధ్యానం కార్యక్రమం గురించి బైబిల్ రీడింగ్ సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలండి. పాత నిబంధన గ్రంథం నుంచి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలండి. మన యూత్ కన్వీనర్ గారు అయినటువంటి శ్రీ జయంత్ వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి 29వ లెంట్ దినం కొరకై దైవజనులతో ఏర్పాటు చేయబడిన బైబిల్ యొక్క మొదటి పాఠ్యభాగం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11 నుండి 14 వరకు ఇలా రాయబడి ఉన్నది. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేను ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేను వీరిని కంటిన, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఏమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా మోయ నా వల్ల కాదు. ఇది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లా చేయదలిచిన ఎడల నన్ను చంపుము. ఈ వాక్యం అందరి హృదయములో ఫలింపు చేయనుగాక. థ్యాంక్ యూ బ్రదర్. మరి రెండవ పాఠ్య భాగంగా లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలండి. మన సంఘ సభ్యులైనటువంటి టి కిరణ్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నానండి. లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలండి. నేటి 29వ రోజు శిలువ ధ్యానంలో ఆరాధన సందర్భంగా పరిశుద్ధాత్మ చేత దైవజనులచే ఏర్పరచబడినటువంటి నేటి పరిశుద్ధ వాక్యము క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల యొక్క వివరణ ఈ విధంగా రాయబడి ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 7 అధ్యాయములు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేలు మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలునైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చిన పదార్థములను తిరుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. దేవుని వాక్యము ఫలింపబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారండి. మరి ఈ నేటి కార్యక్రమం గురించి దేవుని మహిమపరచుటకు గాను మరి ఎవరైనా సాక్ష్యం చెప్పదలుచుకుంటే దయచేసి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతున్నానండి. సాక్ష్యం ఏమైనా చెప్తాను. ఎవరైనా సాక్ష్యం చెప్పదలిచిన వారు దయచేసి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి డిసెంబరు 15వ తారీఖున మరి నా తమ్ముడి విషయంలో జరిగినటువంటి ప్రమాదకరమైన పరిస్థితిని బట్టి మరి సంఘంలో అందరికీ తెలుసు, మన దైవ సేవకులు మరి తమ్ముడు కొరకు మరి స్త్రీల సమాజం సంఘము ఆ దినాన్ని ఎంతగానో ప్రార్థించారండి. మరి 3 నెలల 15 రోజులు అయింది మొన్నటికి, మొన్న 4వ తారీఖుకి. అయితే డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు అసలు కాలు కింద కూడా పెట్టలేదు, దాన్ని చాలా అలా ఎత్తులోనే ఉంచటం, చాలా శ్రమ పడ్డాడండి 3 నెలలు కూడాను. అయితే దేవుని మహాకృపను బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగు ఎక్స్రేలు అన్నీ తీసిన తర్వాత అంతా బాగుంది, నార్మల్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఈ కాలు కూడా నేలను మోపి ఒక 2-3 నిమిషాలు నడవమ్మని నడిపించారంట. నడిచిన తర్వాత అంతా కూడా చాలా బాగా చక్కగా సెట్ అయిందంటే ఏ నొప్పి లేదన్నారంట. నొప్పి ఉందా అని అడిగారంట. నొప్పి లేదు సార్ అంటే, మళ్ళీ ఎప్పుడైనా నీకు ఏమైనా నొప్పి అనిపిస్తే ట్యాబ్లెట్ వాడమని ట్యాబ్లెట్ ఇచ్చారంటండి. అలాగ మరి ఎక్సర్సైజ్ ఒకటి చెప్పారంట. మరి ఈరోజు దేవుడు తనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి సంఘ కాపురులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఎంతగానో ప్రార్థించేవారు. ప్రతి సండే అమ్మ తమ్ముడు ఎలాగున్నారు, ఏం కాదు నువ్వు భయపడకు అని చెప్పేవారు. మరి చాలా ధైర్యపరిచారు. అలాగే నా సహోదరులు మరి నా కుటుంబం అంతా కూడా మరి ఎంతగానో తమ్ముడు కొరకు ప్రార్థించారు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నా భర్త ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఆ బీపీ కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ లో బీపీ అయిపోయింది, మందులు వాడుతున్నారు. మరి దేవుని మహాకృపను బట్టి 24వ తారీఖు వరకు కూడా మందులు వాడిన తర్వాత మరి స్కానింగ్ తీయటానికి వీలుగా అన్నీ కూడా నార్మల్గా ఉండాలని ప్రార్థించాలని కోరుతున్నాను. దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కటి సాక్ష్యం చెప్పారండి. దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. మరి ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడదలిచిన వారు ముందుకు వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాండి. పడతారండి, దయచేసి ముందుకు రండి సార్. మన సంఘ సభ్యులైనటువంటి చిట్టిరాజు గారు వచ్చి పాడవలసిందిగా కోరుతున్నానండి. ఒక పల్లవి 2 చరణాలండి. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. నేను మొన్న అడిగాను, ఎవరు పాడకపోతే, పేర్లు ఇవ్వకపోతే నన్ను పిలవండి, కంపల్సరిగా నేను పాడతాను అని చెప్పాను. సరే, మంచిది. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది
ఆనందించేదా నీలో నేను. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. హల్లెలూయా. ఒక వచనం ఉండిపోయింది. థ్యాంక్ యూ సార్. చిట్టిరాజు గారు చక్కటైన పాట పాడి వినిపించారండి. సంఘం తరఫున హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నామండి. మరి ఈనాటి లెండి ప్రేయర్ గురించి మరి దైవవాక్యంలో నడిపించవలసిందిగా మన పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నానండి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మన సంఘ జాయింట్ సెక్రటరీ గారు నాగరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఆశతో ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ పాదాల యొద్ద నాయనా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ ముఖ దర్శనము చేసుకుంటూ మేమందరము కలిసి నా ప్రభువా నిన్ను ఘనపరిచే గొప్ప ధన్యతను మీరు మాకు దయచేశారు నాయనా. వాక్యమై ఉన్న దేవుడము నాయనా. యేసయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా మా కొరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని నాయనా పరిశుద్ధాత్మదేవా మీరే బోధించండి నాయనా. హృదయాలు తెరవండి, మా అంతరంగాలు తెరవండి, విశ్వాసములో బలపరచండి నాయనా. మీ వాక్యము నాయనా మమ్మల్ని బలపరుచున్నట్లు నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యంలో ఉన్న సంతోషాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా, బలాన్ని ఇవ్వండి నా ప్రభువా, స్వస్థతనివ్వండి ప్రభువా, వెలుగునివ్వండి నా ప్రభువా. సమస్త మహిమానికే కలుగును కాక. యేసు క్రీస్తు వారి నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొంచెం ఆలస్యమైంది, అయినా మన సమయాన్ని ముగించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో మొదటి వచనము నుండి చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి వచనము నుండి. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు
ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోత కొరకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఈ 10వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 3 సంఘటనల గురించి వ్రాయబడ్డాయి. అందులో మొట్టమొదటిగా 70 మంది ప్రభువారు ఇద్దరిద్దరిగా పంపించారు. ఆ తరువాత మనం చదివితే ఇంకో గొప్ప సంగతి ఏంటంటే మంచి సమరయుని గురించిన ఉపమానం ఉన్నది. ఆ తర్వాత మార్తా, మరియా, లాజరు దేవుణ్ణి ఆరాధించే ఒక కుటుంబం గురించి ఇక్కడ వ్రాయబడింది. ఈ 3 ప్రాముఖ్యమైన సంఘటనలు ఈ యొక్క అధ్యాయంలో వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరిద్దరినిగా పంపిస్తూ ఉన్నారు. ఎంతమందిని? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆ ముందు అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కూడా 12 మంది శిష్యులను పంపించాడు ఆయన. ఇక్కడ కూడా ప్రభువారు 70 మందిని ఇద్దరిద్దరినిగా పంపిస్తూ ఉన్నారు. ఆ 12 మంది వేరు, ఈ 70 మంది వేరు. పంపించింది ప్రభువే పంపించారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే అసలు మన పిలుపేంటి? మన పిలుపేంటో మనకు తెలియకపోతే అసలు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, మన బాధ్యత ఏంటి, దేవుడు మనకిచ్చిన తలాంతులేంటో గనక మనం తెలుసుకోలేకపోతే ఎప్పటికీ కూడా దేవునిలో మనం ఎదగలేం. మనందరం ఉన్నాం, దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు. ఏ పని కోసం ఎన్నుకున్నాడు దేవుడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పని కోసం దేవుడు మనం ఎన్నుకున్నాడో తెలియకపోతే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వెనకబడిపోతాం, నిరాశపడిపోతాం. ఎవరో చేయాల్సిన పని మనం చేసి, చెయ్యకూడని పనులు మనం చేసి చాలాసార్లు కృంగిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది అపోస్తులు వారు పంపబడిన వారు, వారి పరిచర్య, వారి అభిషేకం, వారి పిలుపు అది వేరు. ఈ 70 మంది ఏంటంటే వాళ్ళేమో అపోస్టల్స్, వీళ్ళేమో అంబాసిడర్స్. దేవుడు ఒక పని కోసం 70 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. బైబిల్ గ్రంథంలో 70కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆదికాండం 10వ అధ్యాయం చూస్తే ఆదాము నుండి సృష్టి ప్రారంభమైనప్పటికీ కూడా మళ్ళా ఎవరి నుండి మళ్ళా తిరిగి ప్రారంభమైంది? నోవాహు నుండి మళ్ళా తిరిగి ప్రారంభమైంది. నోవాహు కాలం వచ్చేసరికి ఒక్క నోవాహు కుటుంబం తప్ప అందరూ కూడా చనిపోయారు. నోవాహు భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, షేము, హాము, యాపెతు, వాళ్ళ 3 భార్యలు, మొత్తం 8 మంది. మళ్ళా తిరిగి అదొక నూతన సృష్టిగా, ఆదాము తర్వాత మరొక సృష్టిలాగా నోవాహు కాలంలో మనం ఆదికాండం 10వ అధ్యాయంలో నోవాహు యొక్క సంతానం 70 మంది కనపడతారు. అసలు బైబిల్ హిస్టరీ అంతా అదే. అసలు ఈ జాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అష్షూరీయులు ఎవరు, లేకపోతే ఫిలిస్తీయులు ఎవరు, కనాను దేశం ఎక్కడిది, ఇవన్నీ కూడా ఎక్కడంటే ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. అంటే నోవాహు యొక్క కుమారులే, ఆ కుమారులే మొత్తం 70 మందిగా, వాళ్ళే 70 దేశాలుగా విస్తరించిపోయారు. కాబట్టి 70 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, యాకోబు యొక్క పిల్లలు ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి? 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళారు. మరొక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే ఒకానొక సమయంలో మోషే గారు కృంగిపోయారు. సంఖ్యాకాండంలో మనం 10వ అధ్యాయం చదివితే, సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో ప్రజలు ఆహారం కోసం ఏడ్చారంట. ప్రజలు ఆహారం కోసం
ఏంటి ప్రభువా, రోజు ఈ మన్నానేనా? అసలు మన్నా అంటే దేవదూతల ఆహారం. వాళ్ళలో రోగాలు లేవు. దేవుడు పరలోకం నుండి ఇచ్చిన ఆహారాన్ని ఏం చేశారండి? దానికి కారణం ఏంటంటే ఒక మాట ఉంటుందండి అక్కడ, సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో 11వ అధ్యాయం 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరుచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టేదరు. చూడండి, ఇశ్రాయేలీలు మంచివాళ్లే, దేవుని బిడ్డలు, దేవుని కొరకు సాగిపోతూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరు పాడు చేస్తున్నారు? మిశ్రిత జనం. వాళ్ళు చాలా డేంజర్ అండి. మనం కూడా మన సహవాసం మిశ్రిత జనంతో సహవాసం చేస్తే, మిశ్రిత జనం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి యేసు ప్రభువు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, సంఘము కావాలి, దేవుడు కావాలి, అన్నీ కావాలి. వాటితో పాటు ఉండాల్సిన కోరికలు ఉన్నాయి, ఉండకూడని కోరికలు కూడా ఉంటాయి. వాళ్ళు చాలా డేంజర్ అండి. వీళ్ళు అరణ్యంలో సాగిపోతూ ఉన్నారు, వాళ్ళతో పాటు సాగిపోతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, అయ్యో మీ దేవుడే నిజమైన దేవుడని పొగుడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మిక్స్డ్ పీపుల్ అనమాట, అన్నీ ఉన్నాయి వాళ్ళలో. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి జస్ట్ ఇంజెక్ట్ చేశారు. ఏంటి రోజు ఇదేనా? ఏమ్మా, మన భక్తి ఎప్పుడు తెలిపోద్ది అంటే భోజనాలకు వెళ్ళినప్పుడు మన భక్తి కూడా తెలిసిపోద్ది. అన్నం తినేటప్పుడు మనం ఎంత భక్తి పరులో తెలిసిపోద్దండి. కూర బాగా పోయినా, కూర బాగా పోయినా, వాళ్ళు అనుకున్న కూరలు పెట్టకపోయినా, కొంచెం ఆలస్యమైనా ఏమైపోద్ది? అక్కడ మన భక్తి ఏంటో, మన విశ్వాసం ఏంటో, మన ఓపిక ఏంటో తెలిసిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడకూడని మాట్లాడేస్తూ ఉంటాం, భోజనం పెట్టిన వాళ్ళు కూడా విమర్శించేస్తూ ఉంటాం. వాళ్ళేదో ఖర్చు పెట్టుకొని, వాళ్ళేదో ప్రయాసపడి, వాళ్ళేదో చేస్తూ ఉంటారు ప్రేమతో. అన్నిసార్లు అన్నీ సెట్ అవ్వో, మనకు కూడా సెట్ అవ్వో. ఒకసారి బాగా చేద్దాం అనుకున్నప్పుడే ఫెయిల్ అయిపోతాం. ఈ మిశ్రిత జనం ఏం చేశారంటే మాంసాపేక్ష అధికంగా కనపరిచేసరికి ఇశ్రాయేలు ప్రజలకు ఏడవడం బిగించేశారు. ఒక్కసారి వాళ్ళు గతానికి వెళ్ళిపోయారు, గతంలో లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. అయ్యో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఇలాగున్నాం, అలాగున్నాం, ఈ తినేసామని మోషే మీద సణిగి ఏడవడం బిగించేశారంట. సేవకుడు ఏం చేయగలడండి? సేవకుడు ఏం చేయగలడు చెప్పండి? విశ్వాసులు సంతోషంగా ఉంటే నాయకులు సంతోషంగా ఉంటారు. విశ్వాసులు ఏడుస్తూ ఉంటే నాయకులు ఏం చేయగలరు? కొన్నిసార్లు అపవాది వీటి కోసమే, లేనిపోయిన వాటి కోసం మనుషులు ఆశపడి నాయకుడిని బాధ పెట్టేస్తే మోషే అన్న మాట 12వ వచనం చూడండి, 11వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. వీళ్ళందరికీ మాంసం ఎక్కడి నుంచి ఇస్తాను అంటా ఉన్నాడండి అని 14వ వచనం అంటున్నాడు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయుట నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల, మోషే ప్రార్థన, దేవా నన్ను చంపేయి అంటున్నాడండి. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు విసిగించేశారు. మన ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే, 3 పిల్లలు ఉంటేనే మనం భరించలేకపోతున్నాం. అవునా కాదండి?
ఏమ్మా, ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని మనం సంతోషంగా పెంచలేకపోతున్నాం, మనం కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాం. అలాంటిది 6 లక్షల కాల్బలం అంటే సుమారు ఒక 30 లక్షల మంది జనాంగాన్ని, అంతమందిని నడిపిస్తూ ఉంటే అందులో ప్రార్థనా పరులు ఎంతమందో, తిండిపోతులు ఎంతమందో, లోకాసులు కలిగిన వాళ్ళు ఎంతమందో. మోషే గారు అన్నారు, అయ్యా నన్ను చంపేసేయి అంటా ఉన్నాడు. దేవుని మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు దైవ చిత్తానికి విరోధమైన కోరికలు మనలోనికి వస్తే చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే 16వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నేను చదువుతానండి, మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. దేవుడేమన్నాడు, నువ్వొక్కడివే ఈ భారం భరించడం కాదు, నీతో పాటు ఒక 70 మందిని నువ్వు ఏర్పాటు చేయి. ఆ 70 మంది ఏం చేయాలి? 70 మంది ఏం చేయాలంట? భారం భరించాలి. సంఘంలో ఇది ఒక సంఘ సిస్టమ్ అన్నమాట. సంఘ సిస్టమ్ ఏంటంటే దేవుని యొక్క భారాన్ని భరించే వాళ్ళు సంఘంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఏ భారం వద్దండి, నేను వస్తాను, కూర్చుంటాను, వెళ్ళిపోతాను, ఇలాంటివి అంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం, ఈ మనుషుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, కొద్దిగైనా దైవికమైన భారము మనం కలిగి ఉంటున్నామా లేదా? దేవుని కొరకు మనం ఏదో రకంగా ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, శక్తి ఇచ్చి, జ్ఞానం ఇచ్చినప్పుడు ఎంత ధన్యతనండి. ఆయన భారము భరించుట ఎంత ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, వయసు దాటిపోతే కష్టం అండి. నేను యవ్వన కాలంలో చాలా అంటే సేవకుడికి చాలా అండగా ఉండేవాడిని. ఎక్కడ ఉన్నా సరే, నేను వైజాగ్లో, విజయవాడలో లేదా బాపట్ల, నేను ఏ సేవకుల దగ్గర ఉన్నానో వారి యొక్క భారాన్ని భరించడం నాకు తెలిసండి. అది ఈ రోజున చేయలేను, అంత ఆరోగ్యం లేదు, అంత ఓపిక లేదు, అయిపోయింది. దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి రోజులు మళ్ళా రావు. దేవుని చిత్తములో భారము భరించుట అనేది గొప్ప ధన్యత. ఈ రోజుల్లో ఏంటంటే మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు డిఫరెంట్గా ఉంటాయండి. ఎలా ఉంటాయంటే ఏదో చేసేయాలి అనుకుంటాం మనం, ఏదో చేసేయాలి కాదు. దేవుని చిత్తం ఏంటంటే భారము భరించాలి అంతే. ఒక నాయకత్వం ఉంటుంది, ఆ నాయకత్వం కింద కొంతమంది ఉంటారు, వారి కింద కొంతమంది ఉంటారు. ఎవరి భారం వారు భరించాలి. దైవ సన్నిధిలో వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన లూకా సువార్తలో ప్రభు ఏం చేశాడంటే 70 మందిని ప్రభువారు పంపించారండి. పంపించి ఎక్కడికంటే యేసు ప్రభు ఎక్కడెక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో తనకంటే ముందుగా వారిని పంపించాడు. పంపించి ఆయన వారితో చెప్పిన మాట ఏంటంటే, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. చూడండి, కోత విస్తారం. ఈ రోజున ఎక్కడ చూసినా దేవుని పని ఉందండి. దేవుణ్ణి ఎరుగని వారు అనేక మంది మన చుట్టూనే ఉన్నారు. కోత విస్తారంగా రెడీగా ఉంది, కోత రెడీగా ఉంది. ప్రభు అంటున్న మాట ఏంటంటే, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని
తన కోత కొరకు పనివారిని పంప వేడుకొనుడి. అంటే భారం కేవలం మీరు మాత్రమే కాదు భరించేది. అయ్యో నేను చెయ్యలేకపోతున్నాను అనకూడదు. ఎవరైతే భారం భరిస్తూ ఉన్నారో వారికి వలె మిగిలిన వారు కూడా భారం భరించాలి. భరించాలి అంటే ప్రార్థన చేయండి. అయ్యా పనివారిని పంపు, పనివారిని పంపు, పని చేసేవారిని పంపు. దేవునికి పని చేసేవారు కావాలి, దైవికమైన పని చేసేవారు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలండి. అయ్యా పనివారిని పంపుమని ప్రార్థన చేయమంటారు. ప్రభు వారికి చాలా జాగ్రత్తలు చెప్పాడండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చూడండి, సేవకులు ఎవరంట? సేవకులు, దేవుని పని చేసేవాళ్ళు ఎవరైనా సరే, దేవుని పని చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళు గొర్రెలే. గొర్రెలకి ఫైట్ చేయడం రాదు. తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను. సేవ చాలా కష్టం అండి. ఎప్పుడైతే దేవుని కొరకు మనం యథార్థంగా బ్రతకాలి అని తీర్మానం చేసుకుంటామో, ఎవరైనా సరే దేవుని కొరకు నామకార్థంగా కాదు, ఒక కమిట్మెంట్ 100% నేను దేవుని కొరకు నీతిగా బ్రతకాలి అని మనం తీర్మానం చేసుకోగానే మనకి వెంటనే పోరాటం ప్రారంభమవుతుంది. సైతానికి, అపవాదికి తెలుసండి నామకార్థంగా ఉండేవాళ్ళు ఎవరో, యథార్థంగా ఉండేవాళ్ళు ఎవరో. దేవుని కొరకు రోషంగా ఉన్నవాళ్ళు ఎవరు, నులివెచ్చగా ఉన్నవాళ్ళు ఎవరో అపవాదికి తెలుసు. అటు ఇటుగా ఉంటే వాళ్ళ జోలు అపవాది రావాల్సిన పని లేదు. దేవుని కొరకు మనం రోషంగా ఎప్పుడైతే బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకుంటామో శత్రువులు వెంటనే ప్రారంభమైపోతారు. ఎక్కడ ప్రారంభమవుతారు? మన పక్కనే ఉంటారండి, మన ఇంట్లోనే ఉంటారు. తెలుసండి, ఎక్కడో ఉంటే ఇంట్లోనే ఉంటారు. ప్రభు అన్నారు శిష్యుల్ని, నిన్ను తిట్టేవాళ్ళు, మిమ్మల్ని కొట్టేవాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళు తెలియదండి వాళ్ళకు కూడా. దేవుని కొరకు మనం యథార్థంగా బ్రతికితే అపవాది మనకు శత్రువుల్ని తయారు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నారు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. చూసారా? అందుకే చాలా జాగ్రత్తగా ఫైటింగ్ ఉంటుందండి, ఆత్మీయమైన పోరాటం ఉంటుందండి. ప్రేమించవలసిన వారు ద్వేషిస్తారండి, చీల్చేస్తారు, అనగూడని మాటలు అంటారు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, తోడేళ్ల మధ్యలోనికి ప్రభు తన బిడ్డల్ని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఎలాంటి అనుభవాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఇది ప్రభు మార్గం అంతే. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు తోడుగా ఉంటాడండి. మనం భయపడిపోకూడదు. ఏంటయ్యా అందరూ శత్రువులు అయిపోయారు, మొన్నటిదాకా మంచిగానే ఉన్నారు కదా, ఏంటి ఒక్కసారి వ్యతిరేకమైపోయారంటే నీవు యథార్థమైన మార్గంలోకి వస్తావున్నావు అని అర్థం అంతే. నువ్వు దేవునికి ఇష్టమైన మార్గంలోకి వస్తున్నావు అని అర్థం అంతే. వాళ్ళు చీల్చేస్తున్నారు అనకూడని మాట్లాడినారని మనం కృంగిపోతే చేసేదేమి లేదు. కృంగిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యథార్థమైన దేవుని యొక్క పిల్లలందరూ కూడా గొర్రెలే. వారి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా తోడేళ్లే, అలాగే ఉంటాయి. కొంతకాలం అలా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దాన్ని బట్టి మన భక్తిని, మన విశ్వాసాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. నాకు ఎవరు శత్రువులు లేరండి, నేనంటే అందరూ ప్రేమగానే ఉన్నారండి అనుకుంటే మనకి శత్రువులు లేరు అంటే అర్థం ఏంటంటే అపవాది మన మీద పోరాటం లేదు అని అర్థం. అపవాది పోరాటం లేదు. అలాగని మనం ఎవరితో గొడవలు పెట్టుకోమని కాదండి. మనం యథార్థంగా, నీతిగా, దేవుని వాక్యానుసారంగా ఉంటే మనకు తెలియకుండా వాళ్ళు శత్రువులు అయిపోతూ ఉంటారు. ఆ సమయంలో ప్రభువు మనతో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అతి సమీపంగా ఉండే సమయం అదే. దాని కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రభువారు ఇంకా చాలా మాటలు చెప్పారు దేవుని బిడ్డలకు. మీరు ఎవరైతే మిమ్మల్ని ఇంట్లోనికి పిలుస్తారో వాళ్ళ ఇంటికే వెళ్ళమన్నాడు ఆయన.
ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏది పెడితే అది మీరు తినండి. మీరు సమాధానం అని మీరు పలకండి అన్నాడు ఆయన. దేవుడు ఆయన సేవకులకి గొప్ప అధికారం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరం కూడా ఆయన పనిలో మనం కూడా ఏదో ఒక భారము కలిగి ఉందాం. ఒకరోజు వచ్చుద్ది, చేద్దాము అన్న పని ఉండదు, చేద్దాము అన్న పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అందువల్ల మనందరం ఆయన పని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ లోకంలో నైనా యేసయ్యా, మేము కూడా భారము కలిగి నీ భారము నైనా మాకు ఇవ్వండి ప్రభువా. తండ్రి, మేము కూడా నీ కొరకు వాడబడాలి అయినా. శక్తిమంతులుగా మమ్మల్ని చేసుకోండి. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తావన్నా. ఈ వాక్యం మాకు అవసరం కాబట్టి ఈరోజు మీరు మాకు అందించారు నాయనా. నీకు స్తోత్రాలు. చేరిన ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ఫలించును గాక. ఎంతమంది బిడ్డలు నీ పాదాల యొద్ద నీ సన్నిధిలో నాయనా నీ కొరకు ఆశతో ఉన్నారు. అందరితో నువ్వు మాట్లాడావు నాయన, మా అందరితో మాట్లాడావు. నీ అందుకొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ప్రతి ఒక్కరికి నూతన శక్తినివ్వండి నాయన, పునరుద్ధాన శక్తినివ్వండి ప్రభువా. నీకే మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. మరి ఈరోజు ఈ లెంట్ డేస్ గురించి 70 మంది శిష్యులు చేయవలసిన పని అనే అంశంపై మరి చక్కటైన దేవుని సందేశాన్ని అందించినటువంటి మన పాస్టర్ గారైనటువంటి ఎన్ అనిల్ నాయుడు గారికి సంఘం తరపున హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి కొన్ని చర్చిలో ఉన్న పనుల గురించి మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు అందరూ కొన్ని పనుల మీద వెళ్ళవలసి వచ్చిందండి. సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సడన్గా మరి ఈరోజు మరి ఈ కార్యక్రమం నడిపించవలసిన బాధ్యత నా మీద ఉన్నదండి. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి సంఘమంతా క్షమించవలసిందిగా మనం చేసుకుంటున్నానండి. మరి ఈనాటి ప్రకటనలండి. మరి ఈనాటి 29వ రోజు శ్రమకాల కూడికలకు ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులందరూ కూడా సంఘం తరపున హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు వాక్య పరిచయం చేసినటువంటి మన పాస్టర్ గారికి హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈనాటి ప్రేయర్ చేసినటువంటి మన సంఘ సభ్యులైనటువంటి శ్రీ వి యేసురత్నం గారికి, అలాగే బైబిల్ రీడింగ్ చేసినటువంటి మన సంఘ యూత్ కన్వీనర్ గారైనటువంటి శ్రీ జయంత్ మరియు టి కిరణ్ కుమార్ గారికి, అలాగే చక్కనైన సాక్ష్యం చెప్పినటువంటి శ్రీమతి కె ఝాన్సీ ప్రభాకర్ గారికి, అలాగే చక్కనైన పాడి వినిపించినటువంటి శ్రీ చిట్రాజు గారికి సంఘం తరపున హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి వచ్చే వారం అనండి మఠలాదివారం స్తుతియాత్ర ఉంటుందండి. మన సంఘ సభ్యులైనటువంటి డాక్టర్ హెబ్రోన్ రాజు గారి ఇంటి నుంచి మన సంఘం వరకు స్తుతియాత్ర జరపబడనండి. అనంతరం మరి తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కార్యక్రమాలు ఇవన్నీ మరి మన దేవుని ఆలయంలో దేవుని మహిమార్థమై జరిగినట్టుగా మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నానండి. మరి అలాగే ఈస్టర్ ముందు రోజునంటే శనివారం రోజునండి 29వ తారీఖున బాప్టిజం కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. ఎవరైనా బాప్టిజం తీసుకోదలిచిన వారు మా కార్యవర్గాన్ని సంప్రదించవలసిందిగా మనవి చేసుకుంటున్నానండి. మరి అలాగే రేపు సాయంత్రం 7 గంటలకి మన ఆలయంలో 30వ రోజు లెంట్ ప్రేయర్ మన ఆలయంలో జరుగునండి. మరి అందరూ కూడా సకాలంలో రావాల్సిందిగా మనవి చేసుకుంటూ మరి నా ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ వందనములండి. దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే మరి మన పాస్టర్ గారు పరలోక ప్రార్థన అలాగే ఆశీర్వాదంతో ఈ ప్రార్థన ముగించుకుందామండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నాయనా. నీ బిడ్డలం ప్రభువా, నీ శక్తి కొరకు, మీ జ్ఞానం కొరకు నాయనా, మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం. సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచు ఉన్న మాకు దేవుని శక్తి అన్నావు. నీ శక్తితో మమ్మల్ని బలవంతులుగా చేయండి నాయనా. ఎన్నో పోరాటాలు ఉన్నాయి, అన్నింటిలో జయాన్ని మీరు ఇవ్వండి ప్రభువా. ఈ పాద సన్నిధిలో బిడ్డలు నాయనా, ఎన్నో అవసరాలు ఉన్నాయి నా ప్రభువా. ఈ నామాన్ని బట్టి అవసరాలు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ విషయాల్లో మేలు చేయండి
ప్రభువా అందరినీ ఆర్థికంగా మీరు దీవించండి నా ప్రభువా. ప్రతి కుటుంబంలో ప్రతి హృదయంలో సంతోషంతో నింపండి నాయన. బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు నాయన అయా మీరే ప్రభు ఆత్మలో బాప్తిస్మం ఇచ్చేయమని ప్రార్థన చేస్తామన్నా. కార్యక్రమాలు మంచిగా నడిపించిన నాగరాజు గారి కోసం అయా వారి కోసం వందనాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు నైనా, మరి మిగిలిన వారు కూడా నైనా వారు వెళ్ళిన పనులన్నింటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తాం. మా అడ్వైస్ అందరినీ దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అందరినీ క్షేమంగా గృహాలకు చేర్చండి నా ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకున్నగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధము చేయవారిని క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించుము, మన శోధనలోనికి తేక అక్కడి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. నీ రక్తధారలీలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలీలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే